అండ్ దాంతోపాటు రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇగో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎలక్షన్స్లో ప్రచారం చేయొచ్చు. ఏ రకంగా చూసినా ఇది బీజేపీ బీఆర్ఎస్ని మీద ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. సో అట్లని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఇక్కడ రేవంత్ రెడ్డి మిగతా 90% ప్రాజెక్ట్ ఎంక్వైరీ ఏమైందని మేము అడుగుతూనే ఉంటాం. మిగతా 90% మెగా కృష్ణారెడ్డి కట్టిన ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ ఏదైనా అడుగుతూనే ఉంటాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొత్తం కాళేశ్వరం మీద కాదు, పేపర్లు మొత్తం మనల్ని మోసం చేస్తున్నాయి, ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. సో ఇది కేవలం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద మాత్రమే ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. కమిషన్ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? కేవలం 3 బ్యారేజీల మీదనే ఇచ్చింది. సో ఇది బీజేపీని అండ్ బీఆర్ఎస్ని డిఫెన్స్లో పడేసి వీళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించడానికి ఒక రేవంత్ రెడ్డి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ కింద కనబడతా ఉన్నది. మరి దీన్ని బీజేపీ ఏ రకంగా తీసుకుంటుంది? బీజేపీ కూడా అడుగుతున్నది సిబిఐకి ఇవ్వండి అని. వీళ్ళు ఏకంగా సిబిఐకి ఇచ్చేసినారు. ఇక బంతి మీ కోర్టులోకి నెట్టేసినారు. బీఆర్ఎస్ కూడా ఏంది? బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతకుముందు దాకానేమో గోష్ఠ్ నివేదిక, చెత్త నివేదిక, ఇది కాంగ్రెస్ నివేదిక ఏదేదో మాట్లాడేసింది. సిబిఐకి ఎప్పుడైతే ఇచ్చిర్రో ఇష్యూ అంతా న్యూట్రలైజ్ అయింది. వాళ్ళు కూడా అనడానికి ఏం లేదు, సిబిఐకి ఎందుకు ఇచ్చిర్రు, సిబిఐ మంచి సంస్థ కాదు, ఇది అది అనడానికి కూడా అవకాశాలు లేవు కదా. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ మాట్లాడలేని ఒక సందర్భం వచ్చింది. అసలు ఎవరు ఊహించలే బేసిక్గా. కనీసం ప్రభుత్వం నుంచి లీక్ కూడా రాలే ఇది సిబిఐకి ఇవ్వబోతున్నారు అని.